నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, అందరి అంచనాలకు మించి బెంగాల్లో అయితే బీజేపీ 200 సీట్లకు చెరువులు అయితే వచ్చేసింది. మరోవైపు మమతా బెనర్జీ గారికి సంబంధించిన తృణమూల్ కాంగ్రెస్ అయితే 100 సీట్ల లోపుకే పరిమితమై అయిన పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. మమతా బెనర్జీ గారి ఓటమి అయితే ఖాయంగా కనపడుతుంది ఇక్కడ. సో దీన్ని మమతా బెనర్జీ ఓటమిని ఎట్లా విశ్లేషిస్తారు? మమతా బెనర్జీ గారి ఓటమిని విశ్లేషించే కంటే కూడా బీజేపీ రైజ్కి సంబంధించిన రూట్స్ ఏమిటి అనేది ఆలోచించాలి. అంటే మమతా బెనర్జీ గారు మొదటి ఎన్నికలో గెలిచినప్పుడు బీజేపీ పరిస్థితి ఏమిటి ఆ రోజున? అంటే వాళ్ళు జీరోలో ఉన్నారు అప్పుడు, చాలా క్లియర్గా. ఆ రోజున అధికార పార్టీగా ఉండి ప్రతిపక్షంగా మారినటువంటి సిపిఎం పార్టీయే కీలకంగా వ్యవహరించింది ఆ ఎన్నికల్లో సిపిఎం వర్సెస్ తృణమూల్ కాంగ్రెస్గానే జరిగింది. లెఫ్ట్ ఫ్రంట్ వర్సెస్ తృణమూల్ కాంగ్రెసే నడిచింది యుద్ధం. బీజేపీ సోజులో కూడా లేదప్పుడు. నిజానికి అంతకు ముందు జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీజేపీ ప్రభావం ఏమీ లేదు అక్కడ. సిపిఎం గెలిచేది, లేకపోతే కాంగ్రెస్ గెలిచేది కొన్ని సీట్లు 2009. అవును, కంటే ముందు పరిస్థితి. అంతే తప్ప బెంగాల్ నుంచి బీజేపీకి కంట్రిబ్యూట్ అయినటువంటి ఎంపీ సీట్లు చాలా తక్కువ ఉండేవి. ఇటువంటి పరిస్థితి నుంచి ఈ రోజున లాస్ట్ ఎలక్షన్లో సిపిఎం ప్రజెన్స్ లేదు సభలో. ఈ ఎలక్షన్లో వాళ్ళ ఓట్ బ్యాంక్ కూడా డ్రాస్టిక్గా పడిపోయింది. అంటే ఎక్కడి నుంచి వీళ్ళు ఊపిరి పోసుకున్నారు బీజేపీ అనేది ఒకసారి చూస్తే, వీళ్ళు ఆ ఓట్ బ్యాంక్ని కబ్జా చేసేటువంటి ప్రోగ్రాం చేస్తున్నారు. ఏది తృణమూల్ గెలిచినటువంటి మీరన్న ఆ 2009 నుంచి కాన్షియస్గా వీళ్ళు జనరల్గా ఓట్లు ఎక్కడ ఆర్గనైజ్ అవుతాయి? బూత్ లెవెల్లో పనిచేసేటువంటి కార్యకర్తలు ఉంటారు ప్రతి పార్టీకి. వాళ్ళు ఓట్లను ఆర్గనైజ్ చేస్తారు, ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అన్ని విధాలుగాని. సో ఆ ఏరియాలో కొనుగోళ్లు మొదలుపెట్టారు వీళ్ళు. ఆ రోజు నుంచి మొదలైన కార్యక్రమం. ఈ రోజున సడన్గా వచ్చిన గెలుపు కాదు ఇది. దీని వెనకాల ఈ స్టోరీ ఉంది, ఇంత పని ఉంది. అక్కడ నుంచి కొనుగోలు చేశారు. మనుషుల్ని కొనటమే, స్ట్రైట్ అవే కొని తమ కాంపౌండ్లోకి తెచ్చుకుని వాళ్ళు చెప్పిన వాళ్ళను కూడా కొనుగోలు చేశారు. దీంతోపాటు ఒక స్థాయి నాయకత్వాన్ని కూడా కొనుగోలు చేశారు. ఈ కొనుగోళ్ల తాలూకా ఫలితాన్ని వాళ్ళు ఎప్పటికప్పుడు అనుభవించారు. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్లో వీళ్ళు నెమ్మదిగా 17 స్థానాల వరకు ఎగబాకారు. ఏది? పార్లమెంట్ సీట్లు ఎగబాకటం అనేది చిన్న విషయం ఏం కాదు, అదే భారీ విజయం. అక్కడ నుంచి ఏ క్షణమైనా బెంగాల్ని వీళ్ళు కబ్జా చేస్తారు అనేటువంటి డౌట్స్ మొదలై వాళ్ళు ఎక్కడైనా సరే వాళ్ళు ఎమర్జ్ అయ్యే టైంలో ఒక పార్టీని చంపేస్తారు, ఒక కూటమిని చంపేస్తారు. ఆ చంపేయటం అనేది అక్కడ సిపిఎంని, లెఫ్ట్ ఫ్రంట్ని చంపారు. ఒక వాక్యూమ్ అయితే క్రియేట్ చేసుకుని వాళ్ళు ఎమర్జ్ అయిపోతారు. ఆ ఎమర్జ్ అవటానికి టైం తీసుకున్నారు. ఆ టైం తీసుకుని, అంటే దాదాపు 15-20 ఏళ్ల యుద్ధం తర్వాత మనం ఈ విజయాన్ని చూస్తున్నాం బీజేపీకి. వాళ్ళకి బెంగాల్లో వచ్చేసరికి ఇంత సమయం ఎందుకు పట్టింది అంటే, రూటెడ్గా అక్కడ కమ్యూనిస్టు ఉద్యమాలు, విప్లవాల తాలూకా ప్రభావం ఉంది ఆ సమాజంలో. దాన్ని కడిగేయాలి అనుకున్నారు. ఆ కడిగేయాలి అనుకునే క్రమంలో వాళ్ళు అన్ని విద్యలు ప్రదర్శించారు. అలాగే ఈ గెలుపు కూడా వాళ్ళకి అంత ఈజీగా రాలా. ఈరోజు గెలుపు వెనకాల కూడా వాళ్ళు అన్ని చోట్ల ప్రయోగించినటువంటి తాలూకా ప్రభావం ఉంది. ఏది? వాళ్ళు ఓటర్ల జాబితాలకు ప్రతిపాదించిన సవరణలు రీత్యా తమకి పడని ఓట్లని నిర్మూలించుట, పడే ఓట్లని కల్పించుకొనుట అనే ఒక కార్యక్రమం దాని ద్వారా చేశారు వాళ్ళు. దాని ఫలితం కూడా ఈ రిజల్ట్లో ఉంది. దాన్ని కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలి. ప్రభావం ఉంది. దాంతోపాటు బంగ్లాదేశ్ తాలూకా ప్రభావం వెస్ట్ బెంగాల్ మీద ఉంది. అంటే రీసెంట్ టైమ్స్లో మనం చూసాం,
అక్కడ అక్కడ కూడా ఉన్నది ప్రధానంగా టెక్స్టైల్ ఇండస్ట్రీనే కీలకం. బెంగాల్ కూడా అదే కీలకం. వీళ్ళిద్దరి మధ్య ఇచ్చిపుచ్చుకోవటాలు రాకపోకలు నడుస్తున్నాయి. చాలా కుటుంబాలకు లింక్స్ ఉంటాయి. అయితే ఈ లింక్స్ చూపించి కొన్ని ముస్లిం ఫ్యామిలీస్ని బెదిరించే ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేయటం ద్వారా చాలా వరకు వాళ్ళు ఇక్కడ పుట్టి ఇక్కడ ఉన్న వాళ్ళ ఆధార్ కార్డుల మీద కూడా వెళ్ళారు. వెళ్ళటం ద్వారా ఒక సమూహాన్ని టెర్రరైజ్ చేసి ఏం కాదు మీరందరూ రేపు ఎన్నికల్లో కమలం వైపు వచ్చేస్తే ఏమీ కాదు అని అలా కొన్ని సమూహాలను బెదిరించి లొంగ తీసుకోవటం వలన కూడా ఈ విజయం సాధ్యమైంది. ఇలా వాళ్ళు రకరకాల విద్యలు ప్రదర్శించి యాంత్రికత తాంత్రికత జోడించి బెంగాల్లో వాళ్ళు సక్సెస్ఫుల్గా ఆపరేషన్ బెంగాల్ అనేది నిర్వహించగలిగారు, గెలుపు సాధించారు. వాళ్ళు చెప్పినట్టుగానే నిజానికి ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు చూస్తే బ్రాడ్గా దేశం 24 ఎన్నికల్లో ఉన్నటువంటి ఒక హోపు, ఆ హోపును చంపేస్తుంది ఈ ఎన్నిక. 24 ఎన్నికల్లో వాళ్ళు సాలిడ్గా 100 సీట్లు కోల్పోయారు. 400 పైన అన్నారు. 400 పైన అనేది 240కి వచ్చేసి దగ్గర ఆపేశారు. 60 సీట్లు వీళ్ళు గెలవగలము అని అంచనా కట్టినవి రాలా. 40 సాలిడ్గా పోయినాయి. దాంతో 100 సీట్లు పోయినట్టుగానే చూడాలి. ఈ 100 సీట్లు పోయి చివరికి వాళ్ళు నితీష్ కుమారు చంద్రబాబు దయతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగని మా దయతో నువ్వు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసావు అనే కండిషన్లో వీళ్ళు లేరు. వీళ్ళకున్న ఇబ్బందులు రీత్యా వీళ్ళకి ఈ ఇబ్బందుల్ని క్రియేట్ చేసి వీళ్ళని కంట్రోల్లోకి తీసుకుని వీళ్ళని మద్దతుగా పెట్టుకుని ప్రభుత్వాన్ని మేమే నడిపిస్తున్నాం అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు వాళ్ళు. ఇది కండిషన్. ఈ కండిషన్ నుంచి వాళ్ళు ఏదో ఒకటి చేసి రీకూప్ అవుతారు అని అందరూ ఊహించింది. అది ఇప్పుడు కనిపించింది. ఇది రాబోయే ఎన్నికలకి లీడు. అంటే ఈ వాతావరణంలో వాళ్ళు నెమ్మదిగా ఈ 2-3 ఏళ్ళు గడిపేసి వచ్చే ఎన్నికలకు కూడా జమిలిగా జరిపేటువంటి ప్రమాదం ఉంది అని అనిపిస్తోంది. ఓకే, అంటే అన్ని కన్సాలిడేట్ చేసి ఇవి అప్పటికి 3 ఏళ్ళు పూర్తి చేసుకుంటాయి. ఇప్పుడు గెలిచిన రాష్ట్రాలు అయిపోతే ఆ 2 ఏళ్ళు స్కిప్ చేసేసి అన్నిటినీ పట్టుకొచ్చి ఒకేసారి పెట్టే ఛాన్స్ ఉంది. వెడతారా వెళ్ళరా అనేది వాళ్ళ నిర్ణయం. ఒక ప్రమాదం అయితే ఉంది. ఇప్పుడు బెంగాల్లో గతంలో ఎప్పుడూ లేనంతగా ఒక చారిత్రాత్మక స్థాయిలో 93 నుంచి 94% వరకు పోలింగ్ శాతం అయితే నమోదైంది. సో ఈ హైయెస్ట్ ఓటింగ్ పర్సంటేజ్ వెనకాల ఈవీఎంల మతలబు ఉంది, ఈవీఎంల ట్యాంపరింగ్ ఉంది అనే ఒక ఆరోపణ కూడా ఉంది. దీన్ని ఎట్లా అంటే ఈవీఎం వాళ్ళు ఈవీఎంని పూర్తి స్థాయిలో వినియోగం చేయట్లేదు. వాళ్ళు ట్యాంపరింగ్ జరగడానికి అవకాశం ఉంది అని నేరుగా కంపెనీలకు చెందిన వాళ్ళే ప్రకటించారు కదా. ఇప్పుడు దానిలో అవకాశం ఉందా లేదా అంటే నెట్ సౌలభ్యం లేకుండా, ఇంటర్నెట్ కనెక్టివిటీ లేకుండా దాన్ని బయట నుంచి ఎలా ఆపరేట్ చేస్తారన్న ఒక క్వశ్చన్ ఉంది. అవేవి లేకుండా కూడా చేయవచ్చు, డిజైనింగ్ నుంచి అలా చేయవచ్చు అని వాళ్ళ అందులో పనిచేసినటువంటి మాజీ ఉద్యోగులు చెప్పేశారు బయటికి. సో కొంత ఛాన్స్ ఉంది అనే విషయం ప్రపంచానికి అర్థమైంది. అయితే అది మాత్రమే కాదు చేసింది, అది మాత్రమే కాదు వాళ్ళు ఇంకా వ్యవస్థలను కూడా ఉపయోగించుకున్నారు. 2.5 లక్షల మంది కేంద్ర బలగాలను అయితే ఇక్కడికి తీసుకొచ్చి బలగాలను మోహరించడం మాత్రమే కాదు, వాళ్ళు చేసింది ఏంటంటే ఓటర్ల జాబితాలో సవరణలు చేశారు. ఆ సవరణల్లో వాళ్ళకి వ్యతిరేకమైన ఓట్లని నిర్మూలించారు. ఇవి సాలిడ్గా మనకి ఇబ్బంది కలిగిస్తాయన్న ఓట్లని పీకారు. కొన్ని సమూహాలను బెదిరించారు. దాంతోపాటు వీళ్ళు అదనంగా కొన్ని ఓట్లు కల్పించారు. ఈ కల్పించటం అనేది కీలకం. సో ఈ స్థాయిలో ప్రయత్నం చేయడానికి కారణం ఏంటి? బెంగాల్ పైనే మరే రాష్ట్రం పైన పెట్టని ఫోకస్, ఒక ప్రత్యేకమైన ఫోకస్ బెంగాల్ పైన పెట్టినట్టుగా అర్థమవుతుంది మనకి. సో రీజన్ ఏంటంటారు? అక్కడ కమ్యూనిస్టుల కంచుకోట, ఆ తర్వాత అది మమతా బెనర్జీ వశం అవ్వటం, ఒక యాంటీ బీజేపీ వాయిస్ అక్కడి నుంచి ఎక్కువగా ఉండటం, ఇదే రీజన్ అనుకోవచ్చు. టార్గెట్ మమతా బెనర్జీ కాదు, వాళ్ళ టార్గెట్ లెఫ్ట్ మూమెంటే. లెఫ్ట్ మూమెంట్ని టోటల్గా క్రబ్ చేసేయాలి. చేసేయటం అనే కార్యక్రమం
లో మొదలయ్యారు వాళ్ళు. మొదలై మమతా బెనర్జీని అక్కడి నుంచి తప్పించి తమ హస్తగతం చేసుకోవటం అనే ప్రోగ్రాం చేయాలి అని అనుకున్నారు. మమతా బెనర్జీకి కూడా ఆఫర్లు వెళ్ళినాయి ఇంతకుముందు. అయినప్పటికీ ఇటువైపే నిలబడ్డారు. ఈ ఆవిడ అలా నిలబడటం అనేది కూడా వాళ్ళకి ఇబ్బంది కలిగించింది. వద్దు, తీసేయటం బెటరు, ఒక ఇండికేషన్ ఇవ్వాలనుకున్నారు వాళ్ళు బలంగా. మేము 24 ఎన్నికల్లో వీక్ అయ్యాము, వచ్చే ఎన్నికల్లో మేము ఈజీగా టార్గెట్ అయిపోతాము, సో మమ్మల్ని పక్కకి పీకేయటం కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఇష్యూ కాకపోవచ్చు అనేది ఒక అభిప్రాయంగా ప్రచారం అవటం మాత్రమే కాకుండా తమతో ట్రావెల్ అవుతున్న వాళ్ళ మీద కూడా ఆ ప్రభావం పడే పరిస్థితి వచ్చింది. అందుకని ఈ పరిస్థితులన్నింటినీ వెనక్కి నెట్టి మేము సర్వసన్నద్ధంగా ఉన్నాం, ప్రస్తుతం కూడా ఈ దేశానికి మేము తప్ప ఆల్టర్నేటివ్ లేదు, కాంగ్రెస్ పార్టీ కథ ముగిసింది, మీరు ఎన్ని కాయకల్ప చికిత్సలు చేసినా అది తిరిగి రోడ్డు ఎక్కడం సాధ్యమయ్యే పని కాదు అని ఈ ఎన్నికల ఫలితాలలో చెప్పాలనుకున్నారు వాళ్ళు. అందుకని బెంగాల్ని సీరియస్గా తీసుకున్నారు. బెంగాల్నే కాదు, సౌత్ మొత్తం మా కంట్రోల్లో ఉంది అని చెప్పాలనుకున్నారు, చెప్పారు. ఎల్డీఎఫ్ని తీయటం అనేది ఒక ప్రోగ్రాం. ఎల్డీఎఫ్ని తీసి అక్కడ ఎవరిని ప్రతిష్ఠింపజేస్తారనేది వేరే గొడవ. అందుకని వాళ్ళు చాలా కాన్షియస్గా ఈ ఎన్నికలని పట్టించుకున్నారు, పనిచేశారు, వర్కౌట్ చేశారు. ఒక తమిళనాడు మాత్రమే వాళ్ళు ప్రాపర్గా అవ్వలేదు, వాళ్ళు అనుకున్నట్టుగా జరగల. వాళ్ళు అనుకున్నది ఏంటంటే విజయ్ ఎక్కువ సీట్లు గెలుచుకుని ఏడీఎంకే గెలుచుకుని ఈ కాంబినేషన్ అనివార్యంగా ఏర్పడాలి, వాళ్ళంతటా వాళ్ళే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పద్ధతిలో రావాలి అనుకున్నారు. కానీ వాళ్ళ ఊహాతీతంగా విజయ్ ఇప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎమర్జ్ అయ్యాడు. దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనే సమస్యలో వాళ్ళు ఉన్నారు. మిగిలిందంతా వాళ్ళ స్కీమ్ ప్రకారమే జరిగింది. సౌత్లో వాళ్ళకి తలనొప్పి రాష్ట్రాలు రెండే, కేరళ, తమిళనాడు, అక్కడేమో బెంగాల్. సో బెంగాల్ కంట్రోల్లోకి వచ్చింది. కేరళలో వాళ్ళు అనుకున్నది జరిగింది, తమిళనాడులో మాత్రం వాళ్ళు అనుకున్నది జరగలే. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ భవితవ్యం ఎలా ఉండబోతుంది? ఇప్పుడు 3 ఎన్నికలు వరుసగా గెలిచిన తర్వాత ఇప్పుడైతే దారుణంగానే ఓటమి చెందింది అనుకోవాలి. ఎందుకంటే బీజేపీకి వచ్చే సీట్లలో సగమే రాబోతున్నాయి. సో మమతా బెనర్జీ ఇప్పుడు ఆవిడ వయసు రీత్యా కూడా 70 ఏళ్ళు క్రాస్ అయ్యారు. సో ఇప్పుడు కొత్తగా ఆవిడ మళ్ళీ బీజేపీ మీద మళ్ళీ ఒక పోరాట దారిని ఎంచుకోబోతున్నారా అనుకోవచ్చు? అంటే అక్కడ ఓడిపోవటం కంటే కూడా నెక్స్ట్ ఆప్షన్గా నిలబడటం అనేది కీలకం. నెక్స్ట్ ఆల్టర్నేటివ్గా బీజేపీ కాదు అనుకున్నప్పుడు ఓటర్ వెళ్ళటానికి ఒక పార్టీ ఉండాలి కదా, ఆ పార్టీగా తన స్థానాన్ని పదిలం చేసుకోవడం అనేది అవసరం. ఇదే సమయంలో లెఫ్ట్ పార్టీస్ ఆలోచించాల్సింది ఏంటంటే అసలు మనం ఎక్కడి నుంచి కోల్పోతూ ఇక్కడికి వచ్చాము అనేది ఆలోచించాలి. ఓట్ పర్సంటేజ్ కూడా డ్రాస్టిక్గా పడిపోయింది ఎన్నికల్లో. కనుక దీని గురించి వాళ్ళు పునరాలోచనలో పడి వాళ్ళ ప్రోగ్రాం వాళ్ళు ప్రాపర్గా డిజైన్ చేస్తూ నిలబడితే, అంటే ప్రతిపక్షంలోకి మారగానే వాళ్ళు ప్రజా పోరాటాలని నిర్మిస్తూ ప్రజల్ని ఐక్యంగా ఉంచటంలో, తమతో నడిపించటంలో ఫెయిల్యూర్ జరిగింది. దాని తాలూకా ఫలితమే వీళ్ళు ఎంటర్ అయ్యి కొనుగోలు చేయగలిగారు. అందుకని ఈ లోపాన్ని సవరించుకోవటానికి ఏం చేయాలనేది ఇప్పుడు వాళ్ళు రివ్యూ చేసుకోవాలి. వాళ్ళు రివ్యూ చేసుకోవాలి, ఈవిడ రివ్యూ చేసుకొని నిలబడాలి. కొన్ని ఐక్య సంఘటనలు కట్టాల్సిన అవసరం కూడా రావచ్చు. కానీ బెంగాల్కున్న ప్రత్యేక లక్షణాలని నిలబెట్టుకునే ప్రయత్నం వీళ్ళిద్దరూ చేయాలి. చేయగలిగితే వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభంజనాన్ని అడ్డుకునే అవకాశం ఉంది. చూడాలంటే ఎలా రియాక్ట్ అవుతారు అనేది మనకి 2 డేస్లో అర్థమవుతుంది. ఆవిడైతే ప్రస్తుతానికి సెకండ్ ఆప్షన్గా ఉంది. ఆ సెకండ్ ఆప్షన్ అనేటువంటి స్థితిని నిలబెట్టుకోవడానికి కృషి చేయాలి. ఆ కృషి జరుగుతుంది. ఆవిడకి తెలుసు ఆ విషయం, ఆవిడకి తెలుసు. సెకండరీ లీడర్షిప్ ఉంది దానిలో. అలాగే కొన్ని తప్పులు జరిగినాయి ఆవిడ పరిపాలనలో. ఆ తప్పుల్ని కొంచెం పట్టించుకొని రెక్టిఫై చేసుకోవాలి. అంటే ఆవిడ కూడా ఈ మెడికల్ కాలేజీల లాబీలు ఇలాంటి విషయాల్లో కొంచెం
చొరవ తీసుకుని ముందుకెళ్ళారు. ఆ ముందుకు వెళ్ళిన సందర్భంలో ఈ మధ్య కాలంలో బ్లాస్ట్ అయిన ఒక గొడవ, దాని ప్రభావం ఉంది. అంటే ఆర్జికర్ మెడికల్ కాలేజీ ఇష్యూ అందరికీ తెలుసు. అక్కడ ఒక మెడికో మీద జరిగినటువంటి దాడి, ఆ సందర్భంగా బయటకు వచ్చినటువంటి స్కామ్లు, దానికి సంబంధించిన ప్రభావం కూడా ఉంది. ఇవన్నీ రెక్టిఫై చేసుకుంటూ ప్రజలకు ఒక అపాలజీ చెప్పాల్సిన అవసరం కూడా ఉంది ఆవిడకి. ఆ పని చేసి సెకండ్ ఆప్షన్గా నిలబడగలిగితే ఆ పార్టీకి ఒక పొలిటికల్ కెరియర్ అయితే ఉంది. యువ నాయకత్వం ముందుకు తీసుకురావాలి. అంటే సెకండరీ లీడర్షిప్కి అప్పచెప్పేసి తను గైడెన్స్ ఇస్తూ ఒక ఫోర్స్గా ఎమర్జ్ అయిపోతే సరిపోతుంది. దీనికంటే ముందు ప్రజల నుంచి వచ్చిన విమర్శలకి సమాధానం చెబుతూ ఒక అపాలజీ లెటర్ రిలీజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.